హాయ్ అండి. మన ఇంట్లో అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అన్నం మిగిలిపోయినప్పుడు మనం నిమ్మకాయ పులిహోరో ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం. వేరే టమాటో రైసో, ఆనియన్ రైసో, జీరా రైసో ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం. కానీ దమ్ బిర్యానీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఏం లేదండి, ప్యాన్ పెట్టేసుకోవాలి, తగినంత నూనె, నెయ్యి వేసేసుకోవాలి. అందులో లవంగం, దాల్చిన చెక్క, మసాలా అదే బే లీఫ్ అంటారు కదా, మసాలా ఆకు అది వేసేసుకోవాలి. అలాగే ఇలాచీ వేసేసుకోవాలి. అవి బాగా వేగిపోయాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అవి కూడా బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవన్నీ వేగిపోయాక మీ దగ్గర ఏ ఏ కూరలు ఉన్నాయో, మీరు ఏమేమి కూరలు వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ వేసేసుకుని దాంట్లో కొంచెం పెరుగు వేసేసి, అలాగే కొంచెం పాలు వేసేసి బాగా ఉడకనివ్వాలి. అందులోనే గరం మసాలా వేసేసుకోవాలి, అలాగే ఉప్పు వేసేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా దగ్గరికి వచ్చేసాక మీరు మీ దగ్గర రెడీగా ఉన్న అన్నాన్ని వేసేయాలి. అలాగే మొదటే మీరు ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో ఆ అన్నం అంతా పైకి వేసేసాక అప్పుడు మీరు ఇలాగా చూసారు, ఇదంతా నెయ్యి వేసేసి, తగినంత పుదీనా, బాగా సన్నగా తరిగిన పుదీనా వేసేసి, అలాగే కొంచెం కలర్ వేసేసి, అలాగే ఈ ఫ్రై చేసిన ఉల్లిపాయలు వేసేసేయాలి. అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు దమ్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సో మీరంతా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి నేను చెప్పినట్టు. బాయ్ అండి.